వెల్కమ్ టు ఫ్యాన్చార్జ్ టీవీ స్పోర్ట్స్ న్యూస్ ఎపిసోడ్ 3కి స్వాగతం. నేను మీ విష్ణు చరణ్. ఈ వీడియోలో టాప్ 5 స్పోర్ట్స్ న్యూస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి అందరికీ తెలిసిందే ఐపీఎల్ షెడ్యూల్ అయితే వచ్చేసింది. కానీ ఐపీఎల్ షెడ్యూల్ ఏప్రిల్ 12th వరకే ఎందుకు ఇచ్చారనేది కూడా ఈ వీడియోలో చెప్పేస్తాను. సో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. మ్యాచ్ వచ్చేసి చిన్నస్వామి హోమ్ గ్రౌండ్ లో జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఫైనల్స్ ఆడింది ఆర్సీబీ పంజాబ్ అయినా సరే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఎందుకు పెట్టారంటే రీసెంట్ గా లాస్ట్ 2 years గా ఎస్ఆర్హెచ్ ఆడిన బ్రాండ్ ఆఫ్ క్రికెట్ దీనికి కారణం. ఎందుకు ఏప్రిల్ 12th వరకే ఐపీఎల్ షెడ్యూల్ ఇచ్చారంటే 4 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ 12th వరకే ఇచ్చారు. సో ఇంకొకటి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే మ్యాచెస్ ఈసారి ఒక్కొక్క టీం 14 మ్యాచెస్ కాదు 16 మ్యాచెస్ ఆడే అవకాశం కూడా ఉందని అంటున్నారు. బట్ అది ఫుల్ షెడ్యూల్ వచ్చాకే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఐపీఎల్ 19th ఎడిషన్ షెడ్యూల్ అయితే వచ్చింది. సో మీ ఫేవరెట్ టీం ఏంటనేది కూడా కామెంట్లో తెలిసింది. ప్రతి టీం ప్లేయింగ్ 11 అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. ఇక సెకండ్ పాయింట్ విషయానికి వచ్చేస్తే టాప్ 2లో ఇద్దరు బ్యాటర్లు, ఆ ఇద్దరు కూడా మన ఇండియన్ ప్లేయర్సే. వాళ్ళు కూడా ఎస్ఆర్హెచ్కి సంబంధించిన బ్యాటర్స్. ఇషాన్ కిషన్ నెంబర్ 2లో, అభిషేక్ శర్మ నెంబర్ 1లో. నేను ఐసీసీ T20 బ్యాట్స్మెన్ ర్యాంకింగ్ గురించి మాట్లాడుతున్నా. సో టాప్లో అయితే అభిషేక్ శర్మ ఉన్నాడు, టాప్ 2లో ఇషాన్ కిషన్ ఉన్నాడు. అలాగే సంజు శాంసన్ 40వ ర్యాంక్ నుంచి 22వ ర్యాంక్కి వెళ్ళాడు. అలాగే తిలక్ వర్మ 6వ ర్యాంక్ నుంచి 7వ ర్యాంక్కి అయితే పడిపోయాడు. సో ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్ టాప్ 2లో ఉండడం అనేది మనందరికి హ్యాపీ అని చెప్పుకోవచ్చు. కాకపోతే వాళ్ళిద్దరు కూడా ఎస్ఆర్హెచ్కి ఆడుతున్నారు. ఇక స్పోర్ట్స్ న్యూస్లో మూడవ న్యూస్, సెమీస్కు దూసుకెళ్లిన భారత ఉమెన్స్ హాకీ జట్టు. భారత హాకీ జట్టు అయితే ఇటలీతో సెమీఫైనల్ రేపు అంటే ఫ్రైడే అయితే ఆడబోతుంది గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో. ఈ సెమీఫైనల్కి మ్యాచ్కు ముందు వియత్నాంతో ఆల్ ఇంపార్టెంట్ మ్యాచ్ గెలిచి సెమీఫైనల్కి అయితే వెళ్ళింది. ఇన్కేస్ సెమీఫైనల్లో వియత్నాం పై గెలిచాం. ఆ మ్యాచ్లో నవనీత్ కౌర్ హ్యాట్రిక్ గోల్స్ కూడా కొట్టింది. ఇప్పుడు సెమీఫైనల్లో ఇటలీతో అయితే మ్యాచ్ ఆడబోతుంది. ఇక స్పోర్ట్స్ న్యూస్లో ఫోర్త్ పాయింట్, గప్చుప్గా ట్రైన్ ఎక్కి అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్ళిన టీమిండియా కీలక ప్లేయర్. ఆయన ఎవరో కాదు, శివం దుబే. శివం దుబే ఫ్లైట్స్ రద్దీ కారణంగా ట్రైన్లో అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్ళాడు. టీసీ వచ్చి వాళ్ళ మిస్సెస్ని శివం దుబే అంటే ఇండియన్ ప్లేయర్ అని అడిగితే కాదు, శివం దుబే ట్రైన్లో ఎందుకు జర్నీ చేస్తానని చెప్పింది. అసలు శివం దుబే ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటే ఫ్లైట్స్ అన్ని బిజీగా ఉన్నాయి కాబట్టి కారణంగా ట్రైన్లో మాస్క్ వేసుకుని ఫుల్ క్యాప్తో ఫుల్ డ్రెస్ అంతా కవర్ చేసుకుని వెళ్ళాడు. అసలు ఎందుకు మీరు నార్మల్గా వెళ్ళలేదు అని అడిగితే మేబీ తొక్కిసలాట జరగవచ్చు, ఫ్యాన్స్ అందరు నా పైన పడవచ్చు, ట్రైన్ మొత్తం ఇబ్బంది పడవచ్చు, సో పక్కన వాళ్ళ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని నేనైతే ఈ పని చేశానని శివం దుబే చెప్పాడు. సో ఖచ్చితంగా మనం అందరం శివం దుబేకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక ఈ స్పోర్ట్స్ న్యూస్లో ఫిఫ్త్ పాయింట్, రిచా ఘోష్కి 61 lakhs, దీప్తి శర్మకి 34 lakhs. ఇంగ్లాండ్ ఉమెన్స్ 100 లీగ్లో వీళ్ళిద్దరు ఆక్షన్లో ఈ ధర పలికారు. మాంచెస్టర్ సూపర్ జైంట్స్ అంటే లక్నో సూపర్ జైంట్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీం రిచా ఘోష్ని 61 lakhs దక్కించుకుంది. సన్ రైజర్స్ లీడ్స్ జట్టు దీప్తి శర్మని 34 lakhs అయితే దక్కించుకుంది. సో ఇవి గైస్ ఆల్ ఇంపార్టెంట్ టాప్ 5 స్పోర్ట్స్ న్యూస్. మరొక మంచి ఎపిసోడ్తో కలుస్తాను. అంతవరకు బై, థ్యాంక్స్.